హరి ఓం. ఈరోజు మనం అంతర్మథనం అనే విషయం గురించి ప్రస్తావించుకుందాం. ఈ అంతర్మథనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యొక్క ఉన్నతికి అలాగే అభివృద్ధికి మనల్ని మనం ఏ విధంగా సంస్కరించుకోవాలి, ఎట్లా సంస్కరించుకుంటే మనం మన అభివృద్ధికి మనకి మనం ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి రావాలి అని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. అది ఆధ్యాత్మిక పరంగా అయినా సరే, ప్రాపంచిక పరంగా అయినా సరే. ఎప్పటికప్పుడు మనం చేసే చర్యల్ని మనం సమీక్షించుకోవాలి అని అంటే అంతర్మథనం అనేది జరుపుకోవాలి. దీనికి సైకాలజిస్టులు చెప్పేదంటే ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు, మీ సక్సెస్ కానీ ఫెయిల్యూర్స్ని కానీ మీ ఆలోచనలు మీరు పునరావృతం చేసుకోండి. ఎక్కడెక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడెక్కడ బ్లాక్స్ అవుతున్నాయి అన్నది మీరు చూసుకోవడం మొదలెడితే మొహం మీద మచ్చలు అర్థం చూసుకున్నప్పుడు ఏ విధంగా కనిపిస్తాయో ఆ విధంగా, అంటే మీ యొక్క కార్య ప్రణాళికకు సరైన ఆలోచనలు అందిస్తున్నారా లేదా అన్నది పునర్సమీక్షించుకోవడం. ఏదో తింటున్నాము, పడుకుంటున్నాము, అలాగే తినడానికి పని చేస్తున్నాము, ఆ తినడానికి చేసే పని కూడా న్యాయబద్ధంగా ఉందా, అధర్మంగా ఉందా, ధర్మంగా ఉందా అనే స్పృహ కూడా లేకుండా కొంతమంది జీవిస్తుంటారు. కాబట్టి మనల్ని మనం ఒక స్పృహ కలిగిన జీవితంగా ఉండాలంటే ఈ అంతర్మథనం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే, ఇంతకుముందు కాలంలో ఒక బందిపోటు ఒక అడవిలో ఉంటూ ఆ అడవి ద్వారా ప్రయాణించే వాళ్ళని, అంటే అడవికి ముందు ఒక ఊరు, అడవి తర్వాత ఒక ఊరు ఉండేది, పట్టణం. ఆ ఊరు నుంచి ఆ పట్టణం పోయేటప్పుడు మధ్యలో అడవిలో ఈ బందిపోట్లు కాచుకొని ఈ ట్రావెలర్స్ దగ్గర, అంటే ఈ ప్రయాణికుల దగ్గర బంగారు, ధనం ఇవన్నీ కూడా వసూలు చేస్తుండేవాళ్ళట. అలాగే ఒక సన్యాసి ఆ విధంగా ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ బందిపోట్లు ఈ ప్రయాణికుల దగ్గర అపహరించడం, ఇదంతా ఆయన గమనించాడు. అప్పుడు ఆ బందిపోటుకి చెప్తాడు, నీవు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? ఈ దొంగతనాలు, ఈ దోచుకోవడం ఇవంతా కూడా ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు అని అంటే, నా ఫ్యామిలీ, నా కుటుంబ సభ్యుల్ని పోషించాలి కదా, నాకు వేరే మార్గం తెలియక ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పాయంట. కుటుంబం అంటే నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళందరినీ నేను పోషించాలి కదా, కాబట్టి ఈ విధమైన మార్గాన్ని ఎంచుకున్నాను అని చెప్పాడట. సరే, ఇప్పుడు ఈ మార్గంలో నువ్వు ఈ దొంగతనం, ఇట్లా ప్రయాణికుల దగ్గర అంతా అపహరించడం, ధనం ఇది చేసినందువల్ల అది పాపమని నీకు తెలియదా అంటే, తెలుసు, కానీ నాకు వేరే గత్యంతరం లేదు అంటాడు. అయితే వాళ్ళ కోసంగా నువ్వు ఈ పాపాన్ని చేస్తానంటున్నావు, ఇప్పుడు ఈ పాపాన్ని వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారా అంటే, చేసుకుంటారు కదా అంటాడు. సరే, అట్లా చేసుకునే పని అయితే నువ్వు అలాగే నీ వృత్తిని నువ్వు కంటిన్యూ చేస్తూ ఆ చేసుకుంటారో లేదో నువ్వు గమనించు, ఫస్ట్ నేను చెప్పిన ప్రకారంగా చేయని చెప్తాడు. అలాగే ఆ సన్యాసి చెప్పిన విధంగా
ఆ బందిపోటు ఇంటికి పోయి ఇంటికి పోయి పడుకుంటాడు. ఇంకా లేవడు. వీళ్ళు ఇంతసేపు లేవలేదా అని చెప్పి భార్య, ఆయన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు లేపుతారు. ఎంతకీ లేవరు. అయ్యో చనిపోయినట్టున్నాడే అని చెప్పని బాధపడతా ఏడుస్తుంటారు. అప్పుడు ఆ సన్యాసి అక్కడికి వస్తాడు. వచ్చి, అమ్మ, మీలో ఎవరైనా కూడా మీ ప్రాణాన్ని ఆయనకు కానీ వదిలేస్తే, సహాయంగా ఇస్తే ఆయన నేను బ్రతికిస్తాను. మీరు చనిపోయారని బాధపడుతున్నారు కదా, మీకు ఆ బాధ లేకుండా పోతుంది, ఎవరిస్తారు అని అడుగుతాడు. ఆయన అమ్మగారిని అడుగుతారు. అప్పుడు వాళ్ళ అమ్మ, అయ్యా, పోయినోడు ఎలాగో పోయాడు, నాకు మనవాళ్ళు మనవరాలని వాళ్ళని చూసుకుంటాను, నా కొడుకుని వాళ్ళని చూసుకుంటాను, ఇంకొంతకాలం ఉండి వాళ్ళతో నేను సంతోషంగా గడుపుతాను, నేను ఇవ్వలేను అని చెప్తుంది. అలాగే వాళ్ళ భార్యని అడుగుతాడు, అమ్మ, నువ్వు ఇంత బాధపడుతున్నావు, రోధిస్తున్నావు కదా, మరి నీ ప్రాణంగా నేను ఇచ్చినట్టుగా ఉంటే నేను బ్రతికిస్తాను అని. అయ్యో, నేను ఇస్తే ఎట్లా అండి, నా పిల్లలు అంతా ఎవరు చూసుకుంటారు, నేను ఇవ్వలేను, పోయినోడు ఎలాగ పోయాడులే అంటారు. అప్పుడు ఇదంతా విని ఆ బందిపోటు లేచి సన్యాసికి నమస్కరించి, నాకు జ్ఞానోదయం అయింది స్వామి, నేను ఎవరి కోసం అయితే ఇతరులను హింసించి బాధపెట్టి వసూలు చేస్తున్నానో వారికే నా గురించి పట్టలేదు, కాబట్టి అవసరం నాకు లేదు, ఇప్పుడు దాకా నేను చేసిన దానికి నా పాపాలకి ప్రాయశ్చిత్తంగా చేసుకుంటాను, ఒక మంచి జీవితాన్ని అనుభవించడానికే ఈరోజు నుంచి కృషి చేస్తాను, నా జ్ఞానోదయం అయింది అంటాడు. అలాగా ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఉదాహరణ ఎందుకు చెప్పుకున్నామంటే, అలాగా మనం ఒక స్పృహ లేకుండా లంచాలు తీసుకుంటూ, మోసాలు చేసుకుంటూ, అవినీతిగా కార్యక్రమాలు చేసుకుంటూ, ఇవన్నీ కూడా ఏదో మనం మన ఫ్యామిలీ కోసమే కదా, మనం ఏం తప్పు చేయట్లేదు కదా అన్న భావనలో జీవిస్తున్నారు. అంటే స్పృహ లేని జీవితం. కాబట్టి మనం స్పృహ కలిగిన జీవితాన్ని అనుభవించడం కోసం మనం చేసే చర్యలు, మనం చేసే పనులు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా పునర్సమీక్షించుకోవాలి. దానికే ఈరోజు మనం ఈ అంతర్మదనం అనే కాన్సెప్ట్ చెప్పింది. ఎవరైనా నష్టపోయారు, అదేవిధంగా కష్టపడుతున్నారు అని అంటే వాళ్ళ కూడా ఏం లోపాలు ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది వాళ్ళు పునర్సమీక్షించుకోవాలి. ఏ కరువుని చెబుతూ ఉండడం కాదు, నేను నష్టాల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నానని. ఎందుకు ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రశ్నించుకుంటారో, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా, యోగులు చెప్పినట్లుగా ధ్యానం, ఈ విచారణ, అలాగే ఏకాంత ప్రదేశంలో ఏకాంతంగా కూర్చొని ఈ పునఃసమీక్షించుకోవడం, ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఆ పునఃసమీక్షించుకోవడం వల్ల ఆ కార్యప్రణాళిక వేగవంతంగా అలాగే చక్కగా జరిగేదానికి దోహదపడుతుంది. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యానికి మీరు చేరుకోవాలంటే దానికి సంబంధించిన జ్ఞానంతో పాటు ఈ అంతర్మదనం జరపడం వల్ల ఎక్కడెక్కడ లోపాలు, ఎక్కడెక్కడ బ్లాక్స్ అవుతున్నాయో క్లియర్గా మనం చూడగలుగుతాం. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే, ఈ అంతర్మదనం జరుపుకోవాలి. మనకు ఒక బాధ, ఒక దుఃఖం, ఒక భయం వచ్చినప్పుడు ఈ అంతర్మదనం జరగడం ద్వారా అసలు ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ భయం ఎందుకు వచ్చింది, మనం ఎందుకు దుఃఖంలో జీవిస్తున్నాము, అసలు మనం ఎవరము, ఎక్కడి నుండి వచ్చాము, మరలా ఎక్కడికి పోతాము అనే ప్రశ్నలు ఉదయించాలి. ఆ ప్రశ్నలు ఉదయించేంత వరకు
మనం దుఃఖరాహిత్య జీవితం అంటే బాధ లేని జీవితం, భయం లేని జీవితం దుస్సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ అంతర్మదనం చేసుకొని నేను ఎక్కడి నుండి వచ్చాను, అసలు నేను ఎవరు, మళ్ళీ ఎక్కడికి పోవాలి, ఈలోగా నేను చేయాల్సింది ఏంటి అన్న విషయాల గురించి మీకు మీరు విచారణ జరుపుకోవాలి. లేదా అంటే మనం ఏదో తినడం కోసమే ఈ భూమి మీదకి వచ్చామా, ఆనందాలు విలాసవంతాలు గలపడానికే వచ్చామా, అలాగే చనిపోవడం ఇంతేనా, దీనికోసం వచ్చామా అనేది మిమ్మల్ని మీరు అంతర్మదనం ద్వారా ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రశ్నలు ఉదయిస్తాయో వెంటనే మనకి ఈ అంతర్మదనం జరిగినప్పుడు మనలో జవాబులు కూడా పరిష్కార మార్గంగా అందుతాయి. కాబట్టి ఏకాంతంగా కూర్చొని ఒంటరిగా పునఃసంక్షించుకోవాలని సైకాలజిస్టులు చెప్తున్నారు. అలాగే మనకి ఋషులు, యోగులు, వేదాలు చెప్పేది ఏంటంటే మీరు ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేయడం ద్వారా మీలోకి మీరు ప్రవేశిస్తారు, మీ అంతరంలోకి మీరు ప్రవేశిస్తారు, మీ అంతరంగంలోకి ప్రవేశిస్తారు. అక్కడ మాత్రమే మీకు సరైన సమాధానం దొరుకుతుంది. అది మీ బాహ్య కార్యకలాపాలు అయినప్పటికీ, అలాగే ఆంతరంగికంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికైతేనేమి, ఆ ధ్యానం ద్వారా మీకు అంతర్మదనం జరుగుతుంది అని మనకి యోగులు, ఋషులు వీళ్ళంతా కూడా ఆ దిశగా ప్రయాణించమని వాళ్ళు సలహా ఇస్తున్నారు. కాబట్టి మనం చక్కగా ఈ ధ్యానం ద్వారా, అలాగే ప్రకృతిలో ఏకాంతం గడపడం ద్వారా మనలో మనం ఈ అంతర్మదనం చేసుకొని మన లోపాలను సరిచేసుకోవడానికి, అలాగే మనకు ఏర్పడిన ఆ బ్లాక్స్ని తొలగించుకోవడానికి ఈ అంతర్మదనం అనేది దోహదపడుతుంది. ఈ అంతర్మదనం లేకుండా భవిష్యత్తు అభివృద్ధి దిశలో ప్రయాణించడం అంటే కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్మదనం ద్వారా అటు ఆధ్యాత్మిక అభివృద్ధి, అలాగే ప్రాపంచిక అభివృద్ధి సాధించగలరు. కాబట్టి మన ఈ దైనందిన జీవితంలో ఈ అంతర్మదనానికి కూడా మనం సమయాన్ని, మన ఎనర్జీని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీవితాల్లో మీరు ఈ అంతర్మదనం ద్వారా మిమ్మల్ని మీరెవరో తెలుసుకోవడం, అలాగే ఎందుకు వచ్చాము, ఏ పర్పస్ మీద ఇక్కడ ఉన్నాము, అలాగే మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అన్న ముఖ్య విషయాల్ని తెలుసుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, హరి ఓం తత్సత్.